ఈ బారా షహీద్ దర్గా బాగా ప్రసిద్ధి చెందినటువంటి దర్గా. ఈ రొట్టెల పండుగ సందర్భంగా మన ఈ రాష్ట్రమే కాదు, భారతదేశం నుంచి కూడా కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి సందర్శించుకుంటున్నారు. కులమతాలకు అతీతంగా కూడా అందరూ వచ్చి దర్శించుకునేటువంటి అవకాశం ఉంది. అది ప్రతి సంవత్సరము బాగా ప్రసిద్ధి చెందుతున్న పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం కూడా సందర్శకులు కూడా బాగా ఎక్కువ అవుతున్నారు. అందువల్ల ఒక నమ్మకం, ఇక్కడ వచ్చి కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయనే ఉద్దేశంతో అందరూ వస్తున్నారు. నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని, అమరావతి నగరం కూడా బాగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వస్తున్నారు. మేమందరం కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినట్లయితే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. దానికి అందువల్ల తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అని కోరుకుంటూ ఉన్నాము. మా నాయకులు కూడా అదే కోరుకోబోతున్నారని కూడా నేను ఆశిస్తున్నాను. అది వచ్చినట్లయితే ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని, అన్ని విధాల గొప్పగా అభివృద్ధి చెందుతున్నది మా ఉద్దేశం. కాబట్టి మేము కూడా అదే కోరుకుంటూ, ఈ రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష అదే కాబట్టి తప్పనిసరిగా అది నెరవేరాలని కోరుకోబోతున్నాం. బారా షహీద్ దర్గా ఇది ఒక మత సామరస్యానికి ప్రతీక. ఇవాళ లక్షలాది మంది కుల మతాలకు అతీతంగా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏ భక్తాదులు ఏ కోరిక కోరినా కూడా ఆ కోరిక నెరవేరుతుంది అని ఒక నమ్మకంతో ఇక్కడ లక్షల మందిలో ఇక్కడ భక్తాదులు రావడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ మనం చూస్తే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది. అలాంటి తరుణంలో ఇవాళ మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అది కేవలం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేయడం జరుగుతుంది. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు అమరావతి అభివృద్ధి కోసం ఇక్కడ రావడం మరి ఇక్కడ ప్రార్థన చేయడం కూడా జరిగింది. కానీ ఇవాళ అమరావతి కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అది ఏకైక మార్గం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా. అది ఖచ్చితంగా మన రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ భక్తాదులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇక్కడ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కూడా ఇక్కడ ప్రార్థనలు కూడా చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ రొట్టె కూడా వదలడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా మనం రావాల్సిన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులను మనం కాపాడుకోవాలి. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుంటేనే మా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని కూడా ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చేసిన లక్షలాది మంది భక్తాదులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో అందరికీ కూడా మేలు జరగాలని కూడా కోరుకుంటున్నాం. బారా షాహీద్ రొట్టెల పండుగ సందర్భంగా కులమతాలకు అతీతంగా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరులో రొట్టెల పండుగ అంటే లక్షలాది మంది ఎంతో నమ్మకంగా ఉండి వాళ్ళ కోరిన కోరికలన్నీ తీరుస్తారనే ప్రగాఢ విశ్వాసం ఉంది. అందులో భాగంగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదా కావాలని, రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు వచ్చి నిరుద్యోగ సమస్య తీరాలని యువకులంతా ఎదురు చూస్తున్న సందర్భంగా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరూ కూడా ప్రత్యేక హోదా రొట్టెని ఈరోజు వదులుతున్నాం. తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుందని ఆశిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా వచ్చి యువకులందరూ మంచి జరుగుతుందని నమ్మకంగా ఉన్నాం. మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.